అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 98. పాప ఇంకా షాక్‌లోనే ఉంటుంది. అమ్మ బాబోయ్! అంజమ్మ, వీడు పూటకో రకంగా వేపుకు తింటున్నాడే. ఉఫ్ అని నిట్టూర్పు విడిచి డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకి వెళ్తుంది అంజు. డైనింగ్ టేబుల్పై కూర్చున్న బాబు మెట్లు దిగుతున్న పాపని తల ఎత్తి చూడగానే బాబు గుండెల్లో గంటలు మోగుతున్నాయి. రెప్ప వేయడం మరిచి అలాగే చూస్తున్నాడు బాబు. వైట్ కలర్ కుర్తీ, దానికి తగ్గ లైట్ పింక్ కలర్ పటియాలా, ఫుల్ వర్క్ దుపట్టాలో కలర్ఫుల్గా కనబడుతుంది పాప. బాబుని చూసి ఏంటి అని కళ్ళెగరేస్తుంది అంజు. ఆమె అలా అనగానే తల తిప్పేస్తాడు. ఒక స్మైల్ హర్షకి విసిరి స్లో మోషన్లో తన వాలు జడని ముందుకు వేయగానే ఆ జుట్టు బాబుకి తగులుతుంది. ఆమె జుట్టు నుండి వచ్చే శీకాకాయ స్మెల్ని డీప్గా స్మెల్ చేస్తూ మైమరుపుగా కళ్ళు మూసేస్తాడు. హర్షని చూసిన అంజు చిన్నగా నవ్వుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అతడికి కావలసిన ఆకులు అలములు విత్ సూప్, ఓట్స్తో చేసిన ఉప్మాని ప్రిపేర్ చేస్తుంది. ఎందుకంటే బాబు ఫుల్ డైట్ మెయింటైన్ చేస్తాడు కదా. అప్పుడే కిచెన్లోకి వచ్చిన సింధూజ, గుడ్ మార్నింగ్ అంజు అంటుంది. వెరీ గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఏం చేస్తున్నావు? హో, మీ ఆయనకి వంట చేస్తున్నావా అనగానే సిగ్గుపడుతుంది పాప. చెయ్యి చెయ్యి, మాకు కూడా చేస్తావా లేక మేమే చేసుకోవాలా? అయ్యో, అంత మాట అన్నారంటే అత్తయ్య, ఆయనకి చేసిన తర్వాత మనకి ప్రిపేర్ చేస్తాను అనగానే, ఊరికే అన్నాను కోడలి పిల్ల, నీకు కాలేజ్కి టైం అవుతుంది చూసావా? హర్షకి నువ్వు చేసి తీసుకెళ్ళు, మనకి టిఫిన్ నేను ప్రిపేర్ చేస్తాను. మామ్, మేడ్స్ ఉన్నారు కదా, ఎందుకు అత్త కోడళ్ళు కొట్టుకుంటున్నారు అనగానే ఇద్దరు నోరు తెరిచి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. ఏంటత్తయ్య, మీ అబ్బాయి మన ఇద్దరి మధ్య గొడవ పెట్టేటట్లే ఉన్నారు. మా మాటలు గొడవలాగా అనిపిస్తున్నాయా? అవునులే, మీ ఆడాళ్ళు మాట్లాడుకున్న పోట్లాటలాగే అనిపిస్తుంది అంటాడు వెటకారంగా. ఏవండోయ్, మమ్మల్ని అంత మాట అంటారా? అంటే మేము పోట్లాడటం తప్ప ఇంకేమి చేయమా? అబ్బా, కరెక్ట్గా చెప్పావే. ఇక్కడ ఆఫీస్కి వెళ్ళే మొగుడు ఉన్నాడు, చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాడు, వాడికి ఏమైనా పెట్టాలన్నా మినిమం కామన్ సెన్స్ లేదు. ఇంకా పెద్ద మాట్లాడుతున్నావు. త్వరగా తీసుకురా, ఆఫీస్కి టైం అవుతుంది. నీకు కాలేజ్ కూడా ఉంది. నేను కాలేజ్లో దింపి నేను వెళ్ళిపోతాను అనగానే ఇంకా వంటలో వేగం పెంచింది పాప. అంతలో నిత్య, శ్వేత, ఆనంద్ రెడీ అయి కిందకి వస్తారు. గుడ్ మార్నింగ్ వదిన అంటుంది నిత్య. హాయ్ బావగారు, గుడ్ మార్నింగ్ అంటారు. గుడ్ మార్నింగ్ శ్వేత, ఆనంద్. ముగ్గురు కిందకి వచ్చి హర్ష పక్కన నిత్య, ఆమె పక్కన శ్వేత, ఆనంద్ కూర్చుంటారు. అంజు, నువ్వు కూర్చో, కాలేజ్కి టైం అవుతుంది, నేను సర్వ్ చేస్తాను అనగానే శ్వేత పక్కన కూర్చుంటుంది అంజలి. షార్ప్గా ఒక చూపు చూస్తాడు. అమ్మో, ఆ చూపేంట్రా బాబు, చూపులతోనే చంపేస్తున్నావు అనుకుంటూ ఆ చూపులకి భయపడి బాబు పక్కన కూర్చుంటుంది అంజలి. సింధుజ టిఫిన్ ప్రిపేర్ చేసి నలుగురికి సర్వ్ చేస్తుంది. అందరూ తింటూ ఉంటారు. బాబు సూప్ని సిప్ చేస్తూ పాప నడుముని గిల్లుతాడు. ఇడ్లీ విత్ సాంబార్ తింటున్న పాపకి పొలమారుతుంది. వెంటనే బాబు తల మీద తడతాడు. శ్వేత వాటర్ గ్లాస్ని అంజు చేతికిస్తుంది. వాటర్ని గడగడ తాగి పక్కన పెడుతుంది. షార్ప్గా తల తిప్పి బాబుని చూడగానే బాబు సీరియస్గా ఓట్స్ ఉప్మాని స్పూన్తో తింటూ ఉంటాడు. చేసిందంతా చేసి ఏం తెలియనట్లు ఎలా తింటున్నాడో చూడు అని గునుక్కుంటూ ఉండగా, ఉప్మా తినేవాడల్లా ముందుకు వంగి గునిగావనుకో పాతేస్తా అంటాడు. దెబ్బకు మౌత్ క్లోజ్ చేసుకొని సైలెంట్గా తింటూ ఉంటుంది. అంతలో నిత్య, శ్వేత, ఆనంద్ ముగ్గురు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి మామ్, మేము వెళ్తున్నాం అంటూ అక్క నుండి వెళ్తుండగా, ఆగండి నాన్న, ఇదిగో పాలు తాగి వెళ్ళండి అని ముగ్గురికి బూస్ట్ కలిపిన పాలని వాళ్ళ చేతికిస్తుంది. అంజలి తల తిప్పి సింధూజని చూసి, అమ్మలా ఎంత బాగా చూసుకుంటున్నారు అత్తయ్య గారు, పాపం ఇంత మంచి మనిషిని ఎలా మోసం చేయాలనిపించింది అని బాధపడుతుంది. హర్ష అంజు తల మీద ఒక్కటి పీకి, ఫాస్ట్గా తిను, కాలేజ్కి టైం అవుతుంది, ఇంకా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉంటావు అనగానే అటు చూస్తున్న అంజు తల తిప్పి హర్షని చూస్తుంది. అబ్బా బండోడా, అవి చేతులా ఐరన్ రాడ్సా, అంతలా కొట్టాలా అని తలని రుద్దుకుంటూ తింటూ ఉంటుంది. హర్ష తినేసి అక్కడి నుండి తన ఆఫీస్ బ్యాగ్ తీసుకొని అంజుని చూసి, హలో, తమరు బయలుదేరుతారా, కాలేజ్కి టైం అవుతుంది అనగానే, వెయిట్ హర్ష అంటూ పూజ గదికి వెళ్ళి దేవుడికి నమస్కరించి బొట్టు పెట్టుకొని బయటికి వస్తుంది. పద అంటూ వెళ్తుండగా, ఆగు అని హర్షకి దేవుడు బొట్టు పెడుతుంది. బాబు నిదిటిన బొట్టు చూసి, ఎంత బాగున్నావో తెలుసా, చాలా ముద్దొస్తున్నావు అంటుంది. ఆమె నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని, అయితే ముద్దు పెట్టు,
ఛీ, నీకు సిగ్గులేదు, లోపల అత్తయ్య గారున్నారు. మరి ముద్దొస్తున్నావన్నావు కదా, త్వరగా పిట్టు వెళ్దాం, లేట్ అవుతుంది ఆఫీస్కి అనగానే బాబు అడిగాడు అంటే అసలే వదలడు అని టక్కున బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఏయ్ ఏంటే చిన్నపిల్లాడికి పెట్టినట్లు బుగ్గ మీద పెడుతున్నావు అని అనగానే బాబోయ్ లేట్ అవుతుందిరా, అందుకే ఫాస్ట్గా పెట్టు వెళ్ళిపోదాం అనగానే లిప్స్పై కిస్ చేస్తుంది. చాలా అంటుంది. చాలదు, ఇంకా కావాలి అనగానే ఇది పబ్లిక్ ప్లేస్, ఇక్కడ ముద్దులు హగ్గులు పెట్టుకోకూడదు, నైట్ ఇంటికి వచ్చాక పెడతా పదా అంటూ అత్తయ్య నేను కాలేజ్కి వెళ్ళొస్తాను అంటుంది అంజలి. మామ్ బాయ్, సరే నాన్న అంటుంది. వీళ్ళని గమనిస్తున్న సింధుజ చిన్నగా నవ్వుకొని నా గొడవలో పడి వీళ్ళ కార్యానికి ముహూర్తం పెట్టించడం మర్చిపోయా, వెంటనే పంతుల్ని పిలిచి ముహూర్తం పెట్టించాలి అనుకుంటుండగా నువ్వు ఎప్పుడొస్తావు మామ్, మీరు వెళ్ళండి నాన్న, తర్వాత వస్తాను అంటుండగా కిరణ్ ఇంట్లోకి వస్తాడు. వచ్చావా మామ్, అత్తయ్యని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కిరణ్ వచ్చాడు, తనని రెడీ అవ్వమని చెప్పు. నేను రెడీగానే ఉన్నాను బాబు అంటూ బయటికి వస్తుంది లక్ష్మి. ఓకే అత్తయ్య, మీరు హాస్పిటల్ వెళ్ళండి, కిరణ్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు కాల్ చేయి అనగానే సరేరా అమ్మా, నేను కాలేజ్కి వెళ్తున్నా, కాలేజ్ అయిపోగానే హాస్పిటల్కి వస్తాను, ఫస్ట్ రోజు కదా కాస్త ఎర్లీగానే అయిపోతుంది. సరే అమ్మా అనగానే సరే అని బయటికి వస్తారు. సెల్లార్లో ఉన్న కార్ దగ్గరికి వచ్చి కార్లో కూర్చొని కాలేజ్కి బయలుదేరుతారు. హర్ష మధ్య మధ్యలో పాపని చూస్తూ ఉంటాడు. ఓయ్ ఏంటి అలా చూస్తున్నావు, చూడకూడదా, నువ్వలా చూస్తుంటే ఏదోలా ఉంది, మరి ఇంత అందంగా ఎందుకు పుట్టావే, హా అదేంటి, హా నువ్వు కూడా ఇంత హ్యాండ్సమ్గా ఎందుకు పుట్టావు, అబ్బో మాటలు బాగానే నేర్చావు, తమరితో సావాసం చేసిన తర్వాత ఆ మాత్రం నేర్చుకోకూడదా, నేర్చుకోవాలి, కానీ టుడే సో బ్యూటిఫుల్ అని చిన్నగా ఐవింగ్ చేస్తాడు. బాబు అది చూసిన పాప బుగ్గలు ఎరుపెక్కుతాయి. అంతలో కాలేజ్ రావడంతో కారు ఆపుతాడు. పాప హర్షని చూసి బాయ్ శ్రీవారు అని స్మైల్ ఇచ్చి దిగుతుండగా చెయ్యి పట్టి మీదకు లాక్కుంటాడు. ఓయ్ ఏంటిది, కాలేజ్ వచ్చింది వదులు, వెళ్ళిపోతాను. ఏంటి వెళ్ళేది, నన్ను ప్రవోక్ చేసి వెళ్ళిపోతావా, స్ట్రాంగ్ కిస్ పెట్టు, కార్ దిగు. ఏయ్ ఏమనుకుంటున్నావు, ఇది కాలేజ్. అవునా, మాకు తెలియదు మరి, లేట్ చేయకుండా పెట్టవే. అబ్బా ఏంటి హర్ష ఇది, అస్సలు ఊపిరి పీల్చుకొనివ్వడం లేదు. పీల్చుకొనివ్వను కానీ సొల్లు పెట్టకుండా త్వరగా కానివ్వు అనగానే తప్పదా అంటుంది. తప్పదు కానీ ఫాస్ట్గా పెడతావా లేక నేనే తీసుకోనా, నేను తీసుకుంటే హార్డ్గా పెట్టి వెళ్ళిపోతాను అనగానే బాబోయ్ నువ్వు పెడితే కాలేజ్లో నన్ను అందరూ వింతగా చూస్తారు, సర్లే నేనే పెడతా అని దగ్గరికి జరుగుతుండగా బాబు టక్కున అతడి ఒడిలోకి చేర్చుకుంటాడు. తల తిప్పి చూసేసరికి బాబు ల్యాప్లో ఉంటుంది పాప. ఓయ్ ఏంటి స్పీడు, లేకపోతే టార్టేజ్ లాగా ఉండమంటావా, ఆఫీస్కి లేట్ అవుతుంది, లేట్ చేయకుండా కానీ అనగానే అతడి మోముని రెండు చేతులతో పట్టుకొని పింక్ షేడ్లో ఉన్న లిప్స్ని అందుకుంటుంది. అలా ఒకరిలోని ప్రేమని ఒకరు ఆస్వాదిస్తూ 3 నిమిషాల మురిపాల ముద్దును ఆమె నుండి బహుమతిగా తీసుకొని ఇక నేను వెళ్తాను బాబు, లేట్ అవుతుంది అని దిగుతుండగా మళ్ళీ చెయ్యి పట్టి ఆపుతాడు. అబ్బా మళ్ళీ ఏంటి అని వెనుకకు తిరిగి చూస్తుంది. కార్ డాష్బోర్డ్ నుండి ఒక కవర్ తీసి అందులో నుండి చిన్న బాక్స్ తీయగానే ఇదేంటి హర్ష అంటుంది. బాబు బాక్స్ ఓపెన్ చేస్తాడు. అందులో రింగ్ ఉంటుంది. ఆ రింగ్ని చేతిలోకి తీసుకొని అంజు రింగ్ ఫింగర్కి తొడుగుతాడు. దానిని చూసిన పాప సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతూ ఆ చేతిని తీసుకొని రింగ్ని చూస్తూ ఉంటుంది. లవ్ షేప్లో హెచ్వి అని ఉండడంతో దాన్ని ప్రేమగా చేతితో తడుముతూ తల ఎత్తి హర్షని చూస్తుంది. ఎలా ఉంది అని కళ్ళెగరేస్తాడు. అతడి చేతిని తీసుకొని ముద్దు పెట్టి నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అంటుంది. హర్ష అంజలి తల మీద చేయి పెట్టి పిచ్చిపిల్ల ఎందుకు లేదే, నువ్వున్నావుగా, నువ్వే నాకు 24 క్యారెట్స్ బంగారం కంటే ఎక్కువ, నిన్ను ఈ ప్రపంచంలో ఎలాంటి విలువైన వస్తువులతో పోల్చి నిన్ను తక్కువ చేయలేను, నువ్వు ఎవర్ గ్రీన్ అనగానే అతడు ప్రేమకి ఏం చెప్పాలో అంజలికి మాటలు రావట్లేదు. చెమ్మ చేరిన కళ్ళతో చూస్తూ ఉంటుంది. అబ్బా ఎందుకే రిజర్వాయర్ని ఆన్ చేస్తావు, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, కానీ ఇలా కళ్ళ నీళ్ళతో ఎప్పుడూ కనిపించకూడదు నాకు, ఇవి బాధతో వచ్చిన కన్నీళ్ళు కావు, ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు. హలో బేబీ, మరీ అంతలా ఫీల్ అయిపోకు, ఇందులో నా స్వార్థం కూడా ఉంది, ఏంటి అన్నట్లు చూస్తుంది.
మన ఫస్ట్ ఇంటిమెసిని నువ్వు నేను ఇచ్చే పెయిన్ని తట్టుకోవాలి. అందుకే ముందు నుండే నిన్ను కాకాపడుతున్నాను అనగానే, అబ్బా! ఇప్పుడే మంచోడివి అనుకున్నాను. అప్పుడే నీ శాడిజాన్ని చూపిస్తావు అంటూ లోపల నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు నా మీద కోపంతో అయినా ప్రేమతో అయినా ఎంత బాధని నాకు ఇచ్చినా దాన్ని ప్రేమగా దాచుకుంటానే కానీ నీ ముందు మాత్రం బయటపడను అని కళ్ళతో అతడికి చెబుతుంది. ఆమె మనసులో మాట అతడికి అర్థమైందో ఏమో. ఆమెను దగ్గరికి తీసుకొని ఇంటెన్స్డ్ లుక్స్తో చిన్నగా సైడ్ స్మైల్తో నుదిటి మీద ముద్దు పెట్టుకొని, ఓకే ఇక వెళ్ళు, టైం అయిపోతుంది అనగానే బాయ్ అని చెప్పి కారు దిగుతుంది. పాప లోపలికి వెళ్ళే వరకు చూసి అక్కడి నుండి ఆఫీస్కి బయలుదేరుతాడు. బాబు కార్ని డైరెక్ట్గా రాజారావు దగ్గరికి పోనిస్తాడు. ఇల్లు రాగానే కార్ ఆపి డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి మిస్టర్ రాజారావు అని గద్దించగానే అతడి బేస్ వాయిస్కి భయపడి బయటకు వస్తాడు రాజారావు. ఏంట్రా తండ్రిని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తున్నావు? హలో మిస్టర్ రాజారావు, మీరు ఆ తండ్రి స్థానాన్ని ఎప్పుడో కోల్పోయారు. మిమ్మల్ని తండ్రి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. సరే కానీ మ్యాటర్కి వస్తాను. మా మీద నీ కన్ను పడ్డానికి వీల్లేదు అని చెప్పాను. అయినా పదే పదే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు. ఎంత ధైర్యం నీకు? చెప్పాను కదా మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వను అని. అన్న నెక్స్ట్ సెకండ్ ఒక్క ఊదుటున ఆయన దగ్గరికి వెళ్ళి పీక పట్టుకొని పైకి లేపుతాడు. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? నేను నిన్ను చంపడం సెకండ్లో పని, కానీ మా మామ్కి భర్తవని ఊరుకుంటున్నాను. లేకపోతే నువ్వు చచ్చి చిన్న దినం కూడా అయ్యుండేది అని అతడి పీకని గట్టిగా అదుముతుంటే అతనికి ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది. శ్వాస ఆడక కాళ్ళు చేతులు గాలిలో కొట్టుకుంటున్నాయి. అయినా కోపం పోవట్లేదు హర్షకి. ఏంటి గిలగిలా కొట్టేసుకుంటున్నావు? నీకు ముందే చెప్పాను మా జోలికి రావద్దు అని. అయినా నన్ను కెలుకుతున్నావు. నిన్ను చంపేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. శత్రుశేషం లేకుండా హ్యాపీగా బ్రతుకుతాము అంటున్న హర్షకి ఒక్కసారిగా తల్లి గుర్తొచ్చి సెకండ్లో ప్రాణం పోతుంది అనగా వదిలిపెడతాడు. వదిలిపెట్టగానే కింద పడి ఊపిరి ఆడక సతమతమవుతూ ఉంటాడు రాజారావు. పదే పదే చెప్పడం ఇష్టం ఉండదు నాకు. ఇంకొకసారి నా ఫ్యామిలీ జోలికి వచ్చావనుకో, ఇప్పుడు సెకండ్లో పోయే ప్రాణాన్ని ఆపాను. అప్పుడు మాత్రం నిన్ను ఎవరూ కాపాడలేరు. మైండ్ ఇట్ అని అతని కాలర్ని విసురుగా వదిలి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతని దగ్గర పనిచేసే అసిస్టెంట్ రాజారావు దగ్గరికి వచ్చి అతడికి ఊపిరి అందక సతమతమవుతుంటే పక్కన హెల్పర్స్ సహాయంతో హాస్పిటల్కి తీసుకెళ్తారు. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.